హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ చాలా ఫేమస్ అయిన కాకినాడలో హైవే మీద అమ్మే చిట్టి ముత్యాల గారెల రెసిపీ అయితే వాళ్ళే కనుక్కోయి డీటెయిల్గా కనుక్కున్న తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ చేసిన తర్వాత రెసిపీ ఎలా అడిగి మరీ వీడియో చేస్తున్నాను. తేనెలూరే ఈ చిట్టి ముత్యాల గారెల రెసిపీ అయితే కొన్ని చిట్కాలతో అయితే చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే చూసేయండి. నేనైతే మినపగారెల కోసం ఒక కప్పు మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఈ మినపప్పు లేదన్నా కనీసం 4-5 గంటల సేపు నానాలి. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. 4 గంటలు 5 గంటలు అయితే సరిపోతుంది. ముందుగా మినపగారెల పానకం కోసం ఒక కప్పుకి 2 కప్పుల పంచదార అయితే తీసుకుంటున్నాను నేను. 2 కప్పుల పంచదారకి 2 కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి. ఇవి కరెక్ట్ కొలతలతో ఉంటుందండి. నేను తీసుకున్న పప్పుకి కరెక్ట్గా ఈ షుగర్ సిరప్ అయితే సరిపోతుంది. అయితే నానబెట్టుకున్న పప్పు గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. అంటే రేపు ఉదయాన్నే మనం గారెలు వేసుకుంటాం అనేసరికి ఈరోజే ప్రిపేర్గా పప్పు నానబెట్టి గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మనం పిండికి తగ్గ సాల్ట్ కూడా గ్రైండ్ చేసేటప్పుడే గ్రైండర్లో వేసేసుకోవాలి పప్పుతో పాటు. అయితే మళ్ళీ గట్టిగా గ్రైండ్ చేసుకొని సాల్ట్ కలుపుకుంటే జారుగా అయిపోతుంది. అందుకోసమని గ్రైండ్ చేసినప్పుడే వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అనేది చాలా ఫ్లఫీగా ఉంటుంది. బయట అప్పటికప్పుడు రుబ్బుకోయి గారెలు వేసుకునే పిండి కన్నా ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి చాలా మృదువుగా ఉంటుంది. అయితే ఇలా ఒక్కసారి ఫ్రిడ్జ్లో తీసి పైన కలిపేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ సిరప్ కొలతల్లో తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లో 2-3 ఇలాచి, కొంచెం నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను. ఈ నిమ్మరసం ఏంటంటే మనం గారెలు వేసిన తర్వాత షుగర్ సిరప్ గట్టిపడిపోకుండా బాగుంటుంది. అందుకోసమని షుగర్ సిరప్ ఇలా చేసి ఇలా కలిపేసుకున్న తర్వాత వేరే స్టవ్ మీద ఇలా బాండి పెట్టేసుకోవాలి. గారెలకి ఫ్రై చేసుకోవడానికి గారెలు మునిగేంత వరకు నూనె అయితే పోసుకుంటున్నాను. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. షుగర్ సిరప్ మరి తీగపాకం గట్టిపాకం ఏం అవసరం లేదు. కొంచెం జిడ్డుగా వస్తే సరిపోతుంది. తీసేసుకోవడమే. పక్కన పెట్టేశాను తీసి. ఇంకైతే గారెలు పిండితో గారెలు ఎలా వేస్తే లోపల మెత్తగా దూదిలా పైన క్రంచీగా వస్తాయో చూపిస్తాను చూడండి. గారెపిండి ఎప్పుడు ఒత్తియకూడదు. చేత్తో ముద్ద తీసుకొని పైన నున్నగా వచ్చేలా చేసుకొని ఇంకా మధ్యలో ఓలు పెట్టేసుకొని వేసేసుకోవడమే. మరి మెత్తగా ఒత్తేసినట్టయితే అప్పడంలా అయిపోయి గారె అనేది ఉబ్బదు. నూనె అనేది చాలా వేడైన తర్వాతే చిన్న మంట మీద పెట్టి గారెలు అనేది వేసుకోవాలి. లేదా నూనె వేడెక్కకుండా గారెలన్నీ వేసేస్తే గారెలు నూనె మొత్తం పీల్చేసుకొని చక్కెర పానకం అయితే పీల్చుకోదు. అప్పుడు లోపల మెత్తగా దూదిల్లా రాకుండా పిండిలాగా ముద్దగా అయిపోతుంది గారెలు వేసినమ్మటే గరిటె పెట్టి కలిపేయకుండా 2 నిమిషాలు ఒకవైపు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. దగ్గరుండి ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు లైట్గా వేగిన తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరుండి గారెలు అనేవి వేసుకుంటూ ఉండాలండి. చూడండి గారెలు ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇంకా అన్నీ తీసేసుకోవడమే. అయితే మరి లైట్ కలర్లో ఉండకూడదు, మరి డార్క్ కలర్లో ఉండకూడదు. సేమ్ ఈ కలర్లో ఉంటే బెల్లం పానకంలో వేసిన తర్వాత కూడా చాలా చూడడానికి బాగుంటాయి. అయితే చూడండి పైన కూడా చాలా క్రంచీగా లోపల సాఫ్ట్ దూదిలా చాలా బాగా వచ్చాయి గారెలు అయితే. ఇలా మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి అయితే గారెలు అనేవి వేసుకుంటే లోపల మెత్తగా దూదిల్లాగా పైన క్రంచీగా వస్తాయి. అంతేకాకుండా గారె అనేది కూడా చాలా బాగా ఉబ్బింది. తీసినట్టే నూనెలో ఉంచి తీసినమ్మటే ఇలా తీసినట్టే ఇలా చక్కెర పానకంలో అయితే వేసేసుకున్నాను. ఒకవైపు బాగా నానిన తర్వాత ఇంకోవైపుకి అయితే తిప్పుకోవాలండి. 2 నిమిషాలు ఇలా చక్కెర పానకంలో ఉంచిన తర్వాత బయటికి తీసుకోవాలి. అప్పటికప్పుడైనా తీసేసుకోకూడదు, లేదా ఎక్కువసేపు కూడా చక్కెర పాకంలో ఉంచకూడదు. 2 నిమిషాలు ఆగి తీసేసుకుంటే సరిపోతుంది. అయితే మిగతా గారెలన్నీ ఇలానే ఆయిల్లోంచి తీసిన తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ ఇంకా అన్నీ ఇలా షుగర్ పానకంలో వేసి తీసేసుకోవడమే. అయితే చాలా టేస్టీగా సింపుల్గా ఉండే కాకినాడ స్పెషల్ చిట్టి ముత్యం గారెలు అయితే రెడీ అయిపోయండి.
ఇవి వేడివేడిగా తిన్నా లేదా చల్లగా అయిపోయిన తర్వాత తిన్నా చాలా చాలా బాగుంటాయి. అయితే గారెలే కదా సింపుల్ చేసేయచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే కొన్ని టిప్స్ లేదా ట్రిక్స్ చిట్కాలు పాటించి ఇలా ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల గారెలు అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి గారెలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే పిండి కూడా ముందు రోజు మనం రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు గారెలు అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తేనెలూరే ఈ కాకినాడ చిట్టి ముత్యపు గారెలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి రసాలు ఊరుతూ ఎంత బాగున్నాయో, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. లోపల కూడా చూడండి మెత్తగా ఎంత దూదిల్లా వచ్చాయో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో చూసి లైక్ కొట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దండి. బాయ్.